మీరందరూ నాకేం కొత్త కాదు. మీ అందరూ మా నాన్న అన్న అని పిలుస్తారు, నేను మిమ్మల్ని అక్క అన్న అని పిలుస్తాను. మీకి మా ఐదులో నాకెంతో, మీ అందరూ కూడా అంతే స్వాతంత్రంగా అంతే ధైర్యంగా ఇంత రోజులు తిరుగుతూ ఉన్నాము. సరే, ఇప్పుడు ఈ టికెట్ అనౌన్స్ చేసినది ఎవరు చేసినారో మనన్నీ తెలుసు. మనం ఆయన తిట్టాల్సిన అవసరం ఉందా, కొట్టాల్సిన అవసరం ఉందా? ఆయన ప్రయత్నం మీద ఆయన చేసినాడు. కానీ నాకు ఇప్పటికీ నమ్మకం ఉంది, చంద్రబాబు నాయుడు సార్ అందరికీ ఇంటికి పెద్ద దిగులు అంటుండే. ఆయన మనం ఈరోజు తిట్టాల్సిన అవసరం లేదు, ఇంకోటి అనాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి ఇక్కడ జరిగిందల్లా ఇక్కడ వాస్తవ పరిస్థితి ఆయనకు అర్థం కావట్లేదు. ఆ తప్పేవరిది? ఇక్కడ నుండి అక్కడికి మోసుకొని పోయే వాళ్ళ తప్పదు. అది శక్తుల మనుషుల వ్యక్తుల అది వేరది. ఇక్కడ జరిగింది అన్యాయం ఏంది మనకి? ఇక్కడ వాస్తవం ఉండే పరిస్థితి చెప్పకోకుండా అక్కడ ఆయన దగ్గర దాచినారో ఇంకోటి చేశారో మనకు తెలియదు. అది మనకు తెలియదు. అది ఎవరు కొనుక్కున్నారు లేదా ఎంత కొనుక్కున్నారో మనకు అనవసరం. మనకు జరిగింది ఇప్పుడు మీరందరూ ఒకటి ఆలోచించండి అక్క, నిజంగానే టికెట్ అనౌన్స్ చేసి ఒక 5 రోజులు అయింది, 6 రోజులైనా అనౌన్స్ చేసిండే క్యాండిడేట్ దగ్గర ఇంటి దగ్గర ఎక్కువ జనాలు ఉన్నారా, మన ఇంటి దగ్గర ఎక్కువ జనాలు ఉన్నారా? ఎక్కడైనా కానీ టికెట్ లేదు అంటే వేరే వాళ్ళ ఇల్లు, మీరు వేరే జిల్లాలో వేరే ఊళ్ళో చూసింటారు, మధ్యాహ్నానికి ఒకడు ఉండడు. మనం అందరూ కలిసికట్టుగా కుటుంబం మాదిరి అందరం కూర్చొని ఇక్కడ గట్టి కూర్చున్నాం. ఈ పరిస్థితి కూడా అటు సార్ దగ్గర తీసుకోలేదనే నా ప్రగాఢ విశ్వాసం. చెప్పరు అది. మనం చేయాల్సిందల్లా ఏంది, ఇంకోని తిట్టాల్సిన అవసరం లేదు, కొట్టాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ వాస్తవ పరిస్థితి ఆయన దృష్టికి, పార్టీ పెద్ద దృష్టికి తీసుకోగలిగితే చాలు. మనం తీసుకుపోయినప్పటికీ కూడా అదే మూర్ఖత్వం చూపిస్తారా అంటే అప్పుడు కూర్చొని ఆలోచిద్దాం ఏం చేసేది. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని వాళ్ళు అన్యాయం చేసినారు, అక్రమం చేసినారు అని నడుచుకుంటుండేది కాదు. అక్కడికి పోయి పరిస్థితి ఇది, వాస్తవ పరిస్థితి మీకు చెప్పేకి వచ్చినాము, మీకు చెప్పినాం ఇంతమంది కలిసి. తర్వాత మీరు ఏం నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి. అప్పుడు అన్ని తెలిసిన గుడ్డోళ్ళ మాదిరి మీరు ప్రవర్తించినారా, అప్పుడు ఏం చేయాలనేది అందరం కూర్చొని ఇట్లే కూర్చొని ఆలోచిద్దాం. ఇప్పుడు మనం అందరం కూర్చొని ఎంత తొందరగా పోదాం, ఏ ఊరికి పోదాం, ఎవరిని కలిసి మాట్లాడదాం అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకుందాం. అది మనకి ఆయన ఎక్కడున్నారు, అక్కడ పోతే మాట్లాడతారా, ఎవరిని కలిసి మాట్లాడదు అనేది అది మన పరిధిలో కాదు. నాన్న పార్టీ వాళ్ళతో కలిసి మాట్లాడి టైం తీసుకోండి. మనం చేయాల్సిందల్లా ఇంట్లో ఆరోగ్యాలు బాగుండవు, కొంతమందికి ఆర్థిక సమస్యలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అవన్నీ 4 రోజులు పక్కన పెట్టి ఖచ్చితంగా వేరే ఊరికి పోయి మనం కూర్చోవాలి. ఇన్ని రోజులు టికెట్ వేరే వాళ్ళకి అనౌన్స్ చేస్తున్నారంటే లేదు మధ్యవర్తి తప్పు, వాని తప్పు, వీడు లొంగిపోయినాడు, వాని కొనుక్కున్నాడు అన్నారు. కానీ ఇటు వరకు వచ్చిన తర్వాత టికెట్ పక్కకి పోయిందంటే వాళ్ళందరిది కాదు, ఇక్కడున్న మనందరిది తప్పదు. ఇప్పుడు మనం గట్టిగా ఉండి అందరి పనులు ఉన్నా అందరికీ పనులు ఉంటాయి, అందరికీ అవసరాలు ఉంటాయి. నిజంగానే ఒక్కరోజు పక్కకు వచ్చి పని చేసుకోకపోయినా పూట గడిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మనలో. అవన్నీ కూడా పక్కన పెట్టి మనం కేవలం 4 రోజులు అదేదో ప్రభాకర్ చౌదరి అనే వ్యక్తి కోసం కాదు, మనందరి కోసం తెలుగుదేశం పార్టీ అనంతపురంలో బతకాలంటే పార్టీ భవిష్యత్తు కోసం కూడా. దాని అంతటి కోసం మనం ఏం పనులున్నా, ఏం అవసరాలు ఉన్నా, ఏం ఖర్చున్నా అన్ని పక్కన పెట్టి ఒక 4 రోజులు దీని మీద ప్రయత్నం చేద్దాం. లేకపోతే అప్పటికి గుడ్డోళ్ళు చోటోళ్ళు అంటే అప్పుడు కూర్చొని నిర్ణయం తీసుకుందాం. కూర్చుందాం, ఇక్కడ 5 రోజులు కూర్చుందాము. ఈడ కూర్చొని తినే బదులు అక్కడికే పోదాం. కనీసం ప్రయోజనం అన్నా వస్తుంది కదా. అందులో ఏముంది ఇప్పుడు అదే ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా ఏముంది, ఒక 4 రోజులు అయితే 5 రోజులు అయితే వాడు వస్తాడో వీడియో కొనుక్కుంటామనే భ్రమలో ఉన్నారు. మనం గట్టిగుండి అక్కడికి పోతే ఆ భ్రమలు కూడా తొలగిపోతాయి కదా. మనం గట్టిగుండి చూద్దాం, ఎక్కడికి పోవాలో సాయంత్రం లోపల నిర్ణయం తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళు పేపర్ తీసుకొని అది రేపో ఎల్లుండో చెప్తాము. వెహికల్స్ ఎక్కడెక్కడ ఎన్ని కావాలో చెప్తే కొన్ని సొంత వెహికల్స్ మిగిలిన వెహికల్స్ కూడా ఇప్పుడు మనం అనుకుంటున్నాం, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏదో చేస్తే పార్టీ కనిపిస్తుంది, వినిపిస్తుంది. మీరు చూసినారో లేదు, మనం ఎంత పెద్ద ప్రోగ్రామ్ మనం చేసినా కూడా కొన్ని పేపర్లు మాత్రమే రాస్తాయి, కొన్ని పేపర్లు అసలు దాని రాయని కూడా రాయలేదు. ఇప్పుడు ఛానల్లోనే రాంది చంద్రబాబు నాయుడు గారి చదివే దగ్గర పోతుందని తెలుసుకోవడం మన మూర్ఖత్వం. మనం ఎక్కడ ఇస్తే వాళ్ళకి వినిపిస్తుందో అక్కడికే పోయాల్సింది. ఇక్కడ మనం ధర్నా చేసినా, ఇంకోటి చేసినా ఆయనకి తెలియకపోతే ఏం ప్రయోజనము? ఇప్పుడు ఇక్కడ ఉన్న నగర ప్రజలకి, ఇక్కడ ఉన్న ఓటర్లకి అయితే అందరికీ తెలుసు మన గురించి. ఆడ మనం ప్రత్యేకంగా ర్యాలీలు పెట్టి ఇంకోటి పెట్టి ధర్నా చేసిన అవసరం లేదు. తెలియాల్సిన చోట పోయి మనం గట్టికి చెప్పాలి, అది మన బాధ్యత. ఫోన్ చేసుకుని ఎన్ని వెహికల్స్ కావాలో 200 300 వెహికల్స్